యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 45వ అధ్యాయం 7వ వచనం. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఎరిగిన దేవుడు గనుక వారితో మాట్లాడి బలపరచండి. కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నందుకు నిన్ను స్తుతిస్తున్నావు, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. నాయన నీకే వందనాలు. బలపరచు నాయన తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేక మందిని దర్శించి వారికి కావలసిన వర్తమానం అనుగ్రహించి నాయన తండ్రి ఈ యొక్క కార్యక్రమం నాయన తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇది యోసేపు మాట్లాడిన మాట. తన సహోదరులు యోసేపు కనపరుచుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో అప్పటికే ప్రధానమంత్రిగా యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలికగా ఉన్నాడు. మరి 8వ వచనం మనం చదివితే, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. యోసేపు జీవితం మనం పరిశీలన చేసినట్లయితే యోసేపు చిన్ననాడే ఒక కల కన్నాడు. ఆ కల భావం ఏమిటంటే యోసేపుకి తన సహోదరులందరూ కూడా నమస్కారం చేస్తున్నట్లుగా. మరి ఈ యొక్క కలను ఎప్పుడైతే మరి సహోదరులతో పంచుకున్నాడో ఆ సహోదరులందరూ కూడా పగబట్టారు, అసూయ కలిగి ఉన్నారు. ఒకానొక రోజు వీడి కలలు ఏమవుతాయో చూద్దాము రండని అతనిని ఇబ్బంది పెట్టి చంపాలని చూశారు. కానీ ఒక గోతులో పడవేసి ఆ తర్వాత ఇష్మాయేలీలటుగా వస్తూ ఉంటే వారికి అమ్మివేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి దుష్ట మృగాలు యోసేపుని తినివేసినాయి అని అబద్ధం చెప్పారు సహోదరులు. ఆ తర్వాత యోసేపు బానిసగా ఐగుప్తు దేశంలో పొతిఫర్ ఇంట్లో ఉండటం, ఆ పొతిఫర్ ఇంట్లో చక్కగా దేవుడు యోసేపుకు తోడై ఉండి అక్కడ యజమాని కూడా గ్రహించేటట్లుగా యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు అని, యెహోవా తన ప్రయత్నాలని సఫలం చేస్తున్నాడని పొతిఫరు, యోసేపు యొక్క యజమానుడైన పొతిఫరు గ్రహించి తన యొక్క ఇంటినంతటిని కూడా తన యొక్క వ్యాపారాలన్నీ కూడా యోసేపు చేతిలో పెట్టడం జరిగింది. తర్వాత పొతిఫరు భార్య ద్వారా యోసేపుకు శోధన ఎదురయ్యి అక్కడ నుండి జైలులోకి వెళ్ళటం, చెరసాల్లోకి వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత పానదాయకుల అధిపతి మరి ఆ కల భావం చెప్పినప్పుడు కూడా అతడు మర్చిపోయాడు. మర్చిపోయి 2 ఏళ్ళ తర్వాత ఫరోకు ఒక కల రావటం, అప్పుడు యోసేపు గుర్తుకు రావటం, యోసేపును ఫరో ఎదుట ప్రవేశింపజేయటం, ఫరో యొక్క కల భావాన్ని యోసేపు చక్కగా వివరించి చెప్పటం, అక్కడ ఆ యోసేపు జీవితంలో జరిగిన సంభవాలు. ఆ తర్వాత ఫరో కలభావం ఏమిటంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు మళ్ళీ కరువు రాబోతుంది అని ఆ కలభావం. అప్పుడు ఏం చేయాలో కూడా యోసేపు చెప్పటం జరిగింది. ఈ 7 సంవత్సరాల పంటనంతటిని కూడా కొట్లు కట్టించి దాచినట్లయితే తర్వాత రాబోయే 7 సంవత్సరాల కరువు కాలంలో ఆ ధాన్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొనవచ్చు అని ఆ సలహా కూడా యోసేపు చెప్పడం వలన ఫరో అంటాడు, దీనంతటికీ కూడా నీవే అధిపతిగా ఉండి, నేను పేరుకు మాత్రం ఫరోనే కానీ మొత్తం నువ్వే చూసుకోవాలి అని యోసేపుని ఆ దేశానికి ప్రధానమంత్రిగా లేదా ఉన్నతమైన స్థితిలో ఏలికగా నియమించినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మరి యోసేపు ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అసూయ, సహోదరులే పగబట్టినప్పటికీ కూడా, అసూయతో రగిలిపోయినప్పటికీ కూడా, వీని కలలు ఏమవుతాయో చూద్దాం రండి అని చెప్పి అతని యొక్క కలలన్నీ చెదరగొట్టినట్లుగా కనబడినప్పటికీ కూడా యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదు అన్నట్లుగానే యోసేపు జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాం. సరే, యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు, కొట్లు కట్టించాడు. 7 సంవత్సరాలు విస్తారముగా పంట పండింది. ఆ పంట అంతా కూడా కొట్లలో దాచాడు. ఇదంతా కూడా యోసేపు యొక్క అధికారంలోనే జరుగుతుంది. ఐగుప్తు దేశంలో దేశం కాని దేశం వెళ్ళి ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఇక 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది, చక్కగా భద్రపరిచారు ధాన్యం మొత్తాన్ని. ఇక తర్వాత 7 సంవత్సరాల కరువు కాలం ప్రారంభమైంది. ఇక ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకొని అనేక మంది వచ్చి ఆ ధాన్యాన్ని కొనుక్కుని వెళుతూ ఉన్నారు. ఐగుప్తు దేశస్తులు కూడా ఆ ధాన్యాన్ని కొనుక్కుంటూ ఉంటున్నారు, కొనుక్కుని తింటూ ఉన్నారు 7 సంవత్సరాల్లో. ఈలోపు యోసేపు తన సహోదరులు కూడా, వారు కూడా కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యాన్ని కొనుక్కుని వెళ్ళటానికి వచ్చారు. అయితే యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు, కానీ యోసేపుని తన సహోదరులు గుర్తుపట్టల. సరే, వచ్చి యోసేపుకి ఆ సహోదరులు అందరూ సాగిలపడ్డారు. తర్వాత వాళ్ళకి ధాన్యం కావాలంటే ధాన్యాన్ని ఇచ్చి వారి యొక్క తీసుకొచ్చిన డబ్బును లేదా వారి తీసుకొచ్చిన రోకలను వారి సంచిలోనే పెట్టి పంపించేశాడు. డబ్బులు తీసుకోకుండానే ధాన్యం ఇచ్చాడు. ఇక్కడ ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు సహోదరులకి తాను కనపరుచుకున్నాడు, నేనే యోసేపుని, తండ్రి ఇంకా బతికున్నాడా అని అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. యోసేపు అంటున్నాడు ఏంటి అని. అప్పుడు మొత్తం కూడా తెలియపరిచినప్పుడు, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడదు అని వాళ్ళను ఓదారుస్తున్నాడు. అంతేకాదు, ప్రాణరక్షణ కొరకు దేవుడే నన్ను మీకు ముందుగా నన్ను పంపించాడు అని యోసేపు గ్రహించటంలో ఉన్న అద్భుతమైన ఆత్మీయత యోసేపులో మనకు కనబడుతుంది. ఫరో కూడా అంటాడు, ఒక అన్య రాజు అంటాడు, ఏమంటాడంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? నిజమే, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని ఆత్మ సంగతులు మనం గ్రహిస్తాం, ఆధ్యాత్మికంగానే నడుచుకుంటాం, కానీ శారీరకంగా ఎప్పుడూ కూడా మనం ఉండం. ఆత్మ చేత శారీరక క్రియలు మనం చంపుతాం. రోమపత్రికలో తెలియపరిచిన రీతిగా వాళ్ళు అసూయపడ్డారని, వాళ్ళు పగబట్టారని, వాళ్ళు నా కళ్ళని చెదరగొట్టేశారు. అసలు వీళ్ళ వల్లనే తండ్రి ప్రేమకు కుటుంబానికి దూరం అయిపోయి తల్లి చనిపోయింది, తండ్రి ప్రేమ కూడా నన్ను దూరం చేశారు, ఈ దేశంలోకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని వీళ్ళ వల్లనే అని అనుకోకుండా శారీరకంగా అక్కడ స్పందించినట్లుగా మనం చూడం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎరిగిన వాడిగా, దేవునితో సహవాసం చేసేవాడిగా, దేవుని మనసు కలిగిన వాడిగా అక్కడ తాను స్పందించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయం ఏమిటంటే, అసలు తాను ఐగుప్తు దేశానికి వచ్చి దేవుడు నాకు ఎందుకు కలిచ్చాడు, దేవుడు నన్నే నా సహోదరులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అంతేకాదు ఈ దేశానికి ఎందుకు పంపించాడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయటానికి గల కారణం ఏంటి అనేది యోసేపు గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎవరి గురించి పంపించాడు అంటున్నాడంటే, మీకోసమే అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? తన సహోదరుల కోసం, తన కుటుంబస్తుల కోసం అంటున్నాడండి. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవటానికి గల కారణము మీకోసమే. సుమారు అప్పుడు యాకోబు యొక్క కుటుంబం అందరూ కూడా 70 మంది ఉన్నారండి. 70 మంది. ఆ 70 మంది కోసమే యోసేపును ముందుగా పంపించాడు అని ఎవరు గ్రహించాడంటే యోసేపు గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మనం చదివిన వాక్య భాగంలో మీరు కాదు కానీ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అంటున్నాడు. వాళ్ళు ఏమన్నారు, వీడి కలలన్నీ చెదరగొట్టేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు చెదరగొట్టేద్దామని అనుకుని కలలకు సహకరించారు పరోక్షంగా. కళ నెరవేరటానికి సహకరించిందే వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు, మీరు కాదు పంపించింది, మీరు అమ్మేశారు. సహోదరులు తన తమ్ముడిని అమ్మేశారండి, ఒక బానిసగా అమ్మి వేసినందుకు దుఃఖపడొద్దు అంటున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో యోసేపు ఉంచబడ్డాడు. ఇప్పుడు తన సహోదరులందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఇప్పుడు యోసేపు అవసరత తన సహోదరులకు ఎంతో ఉంది. కానీ తాను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడో, ఎందుకు ఆ స్థానంలో దేవుడు తనని పెట్టాడో అని ఆలోచించకుండా వారి మీద పగ తీర్చుకోవటమో లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడమో చేసినట్లయితే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి మరొకటి ఏదీ లేదండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన సొత్తుగా తన సొంత జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారిని పోషించడానికి ముందుగా యోసేపును అక్కడికి పంపించి ఆ దేశానికి ఏలికగా నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంటుంది మనం గ్రహిస్తే. చాలాసార్లు మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను గుర్తించకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా సహోదరులు నా తండ్రి ఇంటి వారు అందరూ చక్కగా వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ నాకే ఎందుకు, నేనెందుకు కుటుంబానికి దూరం అయిపోవాలి, చిన్నప్పుడు తల్లి చనిపోయింది ఇప్పుడేమో తండ్రి ప్రేమ కూడా నోచుకోలేకపోతున్నాను, ఏమండి ఈ దేశం కానీ దేశంలో వీళ్ళకి బానిసత్వం వీళ్ళకి ఊడిగం చేయాల్సి వస్తుంది, అదిగో చెరసాలలో ఇనుము బాధించుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు ఎక్కడా కూడా తాను దేశం కాని దేశం వెళ్ళినప్పటికీ కూడా తన దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదండి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవునితో నువ్వు సహవాసం చేయగలిగితే దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో, దేవుడు నిన్ను ఎలా నడిపించబోతున్నాడో, ఏమండి దేవుని పని చేయటం ఆపలేదు. చెరసాల్లోకి వెళ్ళా. విచిత్రం ఏమిటంటే పొతీఫర్ ఇంట్లో ఉన్నా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు, పైవాడిగానే ఉన్నాడు, చెరసాల్లో ఉన్నా పైవాడిగానే ఉన్నాడు, చెరసాలకు అధికారి అయ్యాడు. ఇప్పుడు దేశం మొత్తానికి పైవాడిగా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఉన్న నలు దిక్కుల నుండి దేశస్తులందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి ధాన్యము కొనుక్కుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రపంచానికే తలమానికగా యోసేపు ఉండటం చాలా ఆశ్చర్యకరం. కానీ అతడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మిమ్ములను ప్రాణాలతో కాపాడటానికి, 7వ వచనం మనం చదివాం, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవునికి స్తోత్రం. ఈ గ్రహింపు ఎంతమందికి ఉంటుంది? దేవుని సన్నిధికి వస్తాం, దేవుని నమ్ముకుంటాం, చాలా అట్టడుగు స్థితిలో నుంచి దేవుడు ఒక అంచెలంచెలుగా ఒక స్థితిలో మనల్ని పెడతాడు, మన బిడ్డలను ఇంకొక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. అప్పటి వరకు దేవుడిని మనం వాడుకున్నాం, మంచిదే. దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి సహాయాన్ని అడగాలి, స్వస్థపరచమని అడగాలి, దీవించమని అడగాలి, అసలు అన్నీ చేస్తాడు ఆయన. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన పిలిచాడు మనం. అయితే ఆ స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఎందుకు నన్ను ఈ స్థితిలోకి పెట్టాడు అనేది చాలామంది గ్రహించకుండానే తమ స్వార్థానికి బలైపోతున్నారు ఈ రోజుల్లో. ప్రియులారా, నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇక్కడ యోసేపు గ్రహించినట్లుగా ఎంతమంది గ్రహిస్తున్నాం? తాను అనుకుంటున్నాడు నా గొప్ప కోసమో నా పేరు కోసమో నేనంటే ఏంటనుకుంటున్నారు అని అందరికీ చెప్పుకోవటానికో పబ్లిసిటీ కోసమో దేవుడు ప్రధానమంత్రి చేయలా. మీకోసం ప్రధానమంత్రి చేశాడు, మీ 70 మంది కోసమే నన్ను పెట్టాడు, మీ ప్రాణాలు కాపాడటానికే దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుని యొక్క ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు ఎవరు? ఆత్మీయ భాషలో ఆత్మీయాత్మకంగా మనం ఆలోచన చేసినట్లయితే సంఘం. నీవు ఏ స్థితిలో ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంఘం ఎలా నిన్ను హక్కును చేర్చుకున్నారు, వారు నిన్ను ఎలా ప్రార్థన చేసి నీ బాధల్లో, నీ సమస్యల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో చనిపోతామని డాక్టర్లు చెప్పినప్పుడు సైతము దేవుని యొక్క ప్రేమ చేత వారు నిన్ను ఆదరించి వారు నీ కోసం ప్రార్థన చేసి, అవసరమైతే ఉపవాసం ఉండి నీ కోసం ప్రార్థన చేసి,
ఏమండి, నీ రక్షణ కోసం వారు పాటుపడిన ప్రయాస, దైవజనుడు కానీ సంఘం కానీ వారు పడిన ప్రయాస అంతా కూడా కొంతమంది మర్చిపోతూ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత సంఘానికి ఉపయోగపడవలసిన సమయం వచ్చేసరికి, దేవుని ప్రజలకు ఉపయోగపడే సమయం వచ్చేసరికి వారి స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు. సంఘమును, దైవ సేవకుడు కుటుంబమును కానీ దేవుని పరిచర్యను కానీ పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నారు. నేను ఈ మాట ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. ఏమనంటే, అసలు నిన్ను ఆ స్థితిలో ఉంచిందే దేవుని రాజ్య వ్యాప్తి కోసం, సంఘం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపు గ్రహించినట్లుగా ఎంతమంది గ్రహిస్తున్నాం పరిశీలన చేద్దాం. ఇక్కడ యేసేపు ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు, ఇంకా ఇతర దేశస్తులకు ధాన్యం అమ్మాడు, వాళ్ళ దగ్గర రోకలు తీసుకున్నాడు. ఐగుప్తుల దగ్గర రోకలు అయిపోయినాయి. తర్వాత పశువులను కొన్నాడు ఐగుప్తుల దగ్గర. ఆ తర్వాత పొలాలను, ఐగుప్తుల యొక్క పొలాలను తీసుకుని ధాన్యం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత పొలాలు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా మాకు ఇంకా అమ్మటానికి ఏమీ లేవు, మమ్మల్నే కొనేయండి, ఫరోకు దాసులుగా మేము ఉంటాం అని ఐగుప్తీయులందరూ కూడా ఫరోకి దాసులుగా అయిపోయారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మరి యేసేపు సహోదరులు కానీ యేసేపు కుటుంబీకులు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి ధాన్యం ఇచ్చాడు యేసేపు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఇక్కడ అంటాడు, మీరు ఇక్కడికి వచ్చేసేయండి, నేను మీ యొక్క పిల్లలను మీ అందరినీ నేనే పోషిస్తా, నాకు సమీపంగా మీరు ఉంటారు. అక్కడ ఒక మాట మనం చదువుతాం 45:11 వచనంలో, ఇక్కడ 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. దేవుని స్తోత్రం. సహోదరుతో చెప్తున్నాడు, తండ్రికి చెప్పండి, తండ్రికి చెప్పి ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాడు, ఏలుతున్నాడు కాబట్టి నా యొద్దకు రమ్మన్నాడు అని యేసేపు తన సహోదరులతో చెప్తూ, మీకు నీ ఇంటికి పేదరికము రాకుండా పోషిస్తాను అని మాట ఇచ్చాడని యేసేపు చెప్పాడని చెప్పండి తండ్రితో అని అంటున్నాడు. అవును, సంఘమునకు పేదరికం రాకుండా, సంఘ అక్కర్లు ఎరిగిన వారుగా, సంఘానికి మనం ఏమండి ఒక మూల స్తంభంగా వాడబడదుముగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ వీరేమో పొలాలు అమ్మేసుకున్నారు, పశువులు అమ్మేశారు, వాళ్ళ దగ్గర ఉన్న రోకలు అయిపోయినాయి, వాళ్ళనే దాసులుగా, ఫరోకు దాసులుగా అయిపోయారు ఐగుప్తీయులు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం, యాకోబు సంతానం 70 మంది కూడా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి దర్జాగా బతుకుతున్నారు. గోషేను ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఫరో ద్వారా ఇప్పించాడు. అంతేకాదు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళను పోషిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టింది లోకం కోసం కాదండి. లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకుని, లేకపోతే లోకంలో ఉన్న ఏమండి వాటన్నిటిని అనుభవించడానికి కాదు. ఇక్కడ చూడండి, ఐగుప్తులనేమో వాళ్ళ పొలాలన్నీ కొనేసేస్తున్నాడు, ఇక్కడేమో ఇశ్రాయేలీలకేమో ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళకి ఏమండి ధాన్యం ఇస్తూ వారిని పోషిస్తూ ఉన్నాడు. గోషేను ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, నీ కోసం ప్రార్థన చేసేది, నువ్వు బాధపడితే బాధపడేది, ఏ సమస్యలో ఉన్నా నీ కోసం ఉపవాసం ఉండి, అవసరమైతే ఆ రోజు ఏమండి ఉపవాసం ఉండి నీ కోసం ప్రార్థన చేసేది సంఘం, మీ సహోదరులు. ఆధ్యాత్మికంగా మన సహోదరులు వారే కదా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వారికి మనం ఎంత విలువ ఇస్తున్నాం అనేది యేసేపు జీవితం నుండి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేయండి ప్రియులారా. కాబట్టి ఆధ్యాత్మికంగా మన సహోదరులు ఒకే రక్తంలో కడగబడిన సంఘం. ఏమండి, ఇతను ఐగుప్తు దేశం అంతటికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా నేను ఈ రీతిగా ప్రధానమంత్రి అవ్వటానికి లేదా ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం దేవుడు దేనికోసం అంటే సంఘం కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఆలోచనలతో మరొక వాక్య భాగమే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారందరూ నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎస్తేరు
రాణిగా అయింది. రాణిగా ఉన్న సమయంలో యూదులందరినీ ఒకే రోజున చంపాలని ఖడ్గం, ఒకే రోజు 127 సంవత్సరాలు ఉన్నారు యూదులందరినీ కూడా చంపేయాలని శాసనం ఒకటి బయలుదేరింది. ఆ శాసనం బయలుదేరిన తర్వాత మొర్దెకై మహాశోకంతో రోదనతో గోనెపట్ట కట్టుకుని రాజగుమ్మం దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఇది తెలిసిన ఎస్తేరు వస్త్రాలు పంపింది కానీ వస్త్రాలు వేసుకోలేదు, తీసుకెళ్ళిపోమన్నాడు. రాజుతో మాట్లాడమని ఎస్తేరుతో చెప్తే నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు, రాజు దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతానని మళ్ళీ తిరిగి కఠినమైన ఆజ్ఞ ఉందని చెప్పింది. అప్పుడు మొర్దెకై ఎస్తేరును హెచ్చరించిన విధానం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశానికి తగినట్లుగా అక్కడ అంటున్నాడు, నీవు ఈ సమయమందు నువ్వు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులు అంటే దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలు, ఆధ్యాత్మిక కోణములో దేవుని సంఘం, క్రైస్తవ సమాజం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిశీలన చేయండి. 127 సంస్థానంలో ఉన్నారు. ఒక చోట కాదు, ఒక దేశంలో 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా ఒకే రోజున చంపాలి. వీళ్ళందరి కోసం నువ్వు నిలబడటానికేనేమో అనాథమైన నీవు రాణిగా అయ్యావు. ఎస్తేరు అనాథ కదండి, తల్లిదండ్రులు లేకపోతే ముద్దుగా పెంచుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఎస్తేరుని అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం పంపిస్తాడు తన ప్రజలకు అని, నీవును నీ ఇంటి వారును నశిస్తారని చెప్పి ఏమంటే అల్లారు ముద్దుగా పెంచుకుని ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అనాలి మొర్దెకై. అంతేకాదు నీవు ఈ సమయం, ఇది చాలా ప్రాముఖ్యం, ఈ సమయమును బట్టియే అసలు నువ్వు రాణి అయ్యావేమో, రాజ్యమునకు వచ్చావేమో, అసలు అందుకే దేవుడు నిన్ను రాణి చేశాడేమో. వస్తుని పక్కన పెట్టి అక్కడ రాసి ఉంటుంది, ఆ స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు ఎస్తేరు మీద రాజుకి దయ పుట్టించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుకి దయ కలిగిందంట. అదే అంటున్నాడు, అసలు నువ్వు రాణి అయిందే ఈ ఖడ్గము నుండి దేవుని ప్రజలను రక్షించడానికే, ఈ ప్రాణాపాయము నుండి రక్షించడానికే దేవుడు నిన్ను రాణిగా చేశాడు, ఆలోచించుకో అని చెప్పేసరికి వెంటనే నిజమే తన గతమంతా గుర్తొచ్చింది. తన తల్లిదండ్రులు లేరు, అనాథగా మొర్దెకయ్యే పెంచాడు. అంతేకాదు మొర్దెకయ్యే రాణి అవటానికి కారణం దేవుడే దయ పుట్టించి అనాథగా పెరిగిన ఎస్తేరుని ఆ పారసీక సామ్రాజ్యానికి రాణిగా చేశాడు దేవుడు. ఇప్పుడు అదంతా కూడా ఏమండి గుర్తొస్తుంది. నిజమే, దీనికోసమే కదా. ఇంకా దేవుని ప్రజల కోసం నేను ఉపయోగపడినప్పుడు, సంఘం కోసం నేను ఉపయోగపడినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం ఉపయోగపడినప్పుడు ఇంకా నా ప్రాణం ఎందుకు, నా ప్రాణాన్ని నేను లెక్క చేయను అని ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఏమంటుందో తెలుసా అండి, నా కోసం మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి, నా పనికత్తులు నేను కూడా ఉపవాసం ఉంటాము అని చెప్పి రాజు నద్దకు ప్రవేశించకూడదు అని చెప్పబడినప్పటికీ నేను ప్రవేశిస్తా, దేవుని ప్రజల కోసం నేను చనిపోయినా పర్వాలేదు అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది యేసేపులాగా గ్రహించి దేవుని ప్రజల కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఆయన యొక్క రాజ్యమును, నీతిని వెతికేవారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వాళ్ళ అవసరతలు తీరిపోయిన తర్వాత సంఘాన్ని, దైవ సేవకుని పక్కనింటేసి ఏమండి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు మొర్దెకై ద్వారా హెచ్చరింపబడినప్పుడు, అందుకనే సంఘ క్షేమమే మన ప్రాణం అయిపోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశీలన చేయండి. ఎస్తేరుకి అవగాహన రాలేదు. అప్పుడు మొర్దెకై ద్వారా హెచ్చరించబడినప్పుడైనా ఆలోచన చేసి నిజమే కదా అని తనలో తను సరి చేసుకుని తిరిగి అంటుంది, నేను నశించదను, రాజు దగ్గరికి నేను ప్రవేశిస్తానని చెప్పి ప్రవేశించి తిరిగి ఆ శాసనాన్ని తిరగరాయించి యూదుల మీదకి వస్తున్న ఖడ్గాన్ని తొలగించిన సందర్భం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నావో, నిజమేనండి నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు, ఓకే, నీకు గృహం ఇచ్చాడా? గృహం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? అది దేవుని రాజ్యవ్యాప్తి కోసం వాడుతున్నామా? వాహనం ఇచ్చాడా? దేవుని రాజ్యవ్యాప్తి కోసం వాడుతున్నామా? స్వార్థాలకు వాడుకుంటున్నామా? ఏమండి, లేదా కొంచెం ఆర్థికంగా స్థిరపరిచాడా? దేవుని కోసం వాడబడుతున్నామా? దేవుని ప్రజల కోసం దానిని, లేదా దేవుని రాజ్యవ్యాప్తి కోసం, సువార్త కోసం మనం ఖర్చు పెట్టగలుగుతున్నామా? అలా లేనప్పుడు
ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎస్తేరు ఆలోచించుకున్నట్లుగా దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో తీసుకొచ్చాడు, దానికి సంఘం నీ కోసం ఎంత ప్రార్థన చేసింది, దైవ సేవకుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఇది ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, సంఘం కోసం దేవుని పరిచయ సంఘం నిలబడితేనే, ఏమండి, సంఘము పటిష్టంగా బలంగా ఉంటేనే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని ప్రజలకు వస్తున్న పరిస్థితులను మనం గ్రహించి నిలబడాలని ఆశ ఉంటే దేవుడు మనం ఎలాగైనా వాడుకుంటాడు. ఎంత దూరమైన ఎంత ఎత్తుగైనా మనం తీసుకెళ్తాడు. అలా కాదని అనుకుంటే మొదటిగా చెప్పిన మాటే అంటున్నాడు, దేవుడు వేరొక దిక్కు నుండి తన ప్రజలకు సహాయం చేయగలడు, కానీ నీవును నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త. ఏమండి, ఈ లోకంలో జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రజలుగా, తన రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగ ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే ఆయన గుణాతిశయాలు ప్రచురం చేస్తామని, ఆయనకులాగా బ్రతుకుతామని. మన ప్రభు కూడా తన స్వార్థమేమీ లేకుండా, కారణమేమీ లేకుండా తన ప్రాణాన్ని మన కోసం ధారపోశాడు, సంఘం కోసం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అండి ఇది. సంఘం అంటే ఆషామాషి కాదు. కాబట్టి ప్రియులారా, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. కాబట్టి నువ్వు ఎంతవరకు నీ స్థానిక సంఘం కోసం నువ్వు ఉపయోగపడుతున్నావు ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఏమండి, నీ స్థానిక సంఘమే నువ్వు ఈ స్థితిలో ఉండటానికి, వారి ప్రార్థనలే, ఆ ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ సహోదరులు, ఆ దైవ సేవకుడు, వారు ఏమండి రాత్రులు నిద్ర లేక ఉపవాసాలుండి నీ కోసం ఏ బాధ వచ్చినా ప్రార్థించారు, కన్నీరు కాచారు. దాన్ని మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. కానీ యేసేపు అంటున్నాడు, మీకోసమేరా బాబు, ఐగుప్తు దేశం కోసం కాదు, ప్రపంచం కోసం కాదు, నన్ను ఇక్కడికి నిలబెట్టిందే దేవుడు మీకోసం, దేవునికి మహిమ కలుగునుగాక అంటాడు కదా. చనిపోయే ముందు అంటాడు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచొద్దు. ఆత్మీయుల యొక్క ఆనందం అదండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎక్కడ ఉంటారో ఆ పాలు తేను ప్రవహించే దేశంలో నన్ను అక్కడ బరియలు చేయండి, కానీ ఇక్కడ వద్దు. అట్లాగే పెట్టారండి. అట్లాగే యేసేపు ఎముకలను తీసుకెళ్లారండి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం గురించి, ఆత్మల గురించి భారం కలిగిన వారిని దేవుడు బలపరిచి వాడుకుంటాడు. అటువంటి భారం మనం కలిగి ఉందాం. దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం వాడబడదాం. ఒకవేళ స్వార్థానికి ఉపయోగించేసుకుని, ఏమండి, ఆ సంఘం ప్రార్థన చేస్తే అభివృద్ధి చెంది, ఆ సంఘం గురించి నెగిటివ్గా, ఆ దైవ సేవకుడి గురించి నెగిటివ్, ఏమండి, వారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళకే ఏకులాగా వచ్చి మేకులాగా తయారై ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచింది సంఘం కోసమే, దేవుని ప్రజల కోసం, క్రైస్తవ సమాజం కోసమని మరొక్కసారి దైవ సేవకుడిగా విన్నవించుకుంటూ, బ్రతిమాలుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను బలపరిచి సంఘ క్షేమమే నీ ప్రాణం, మన ప్రాణంగా ఉండును గాక. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవాని ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. యేసేపు జీవితం, ఎస్తేరు జీవితం, ఇంకా అనేక మంది జీవితాలు అయా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది దేనికో గ్రహించి ఆ రీతిగా మేమందరము కూడా నాయన నీ పరిచయలో వాడబడే కృపద ఇచ్చే సంఘక్షేమమే మా ప్రాణముగా ఉండే కృప అనుగ్రహించి మేలుతో మా హృదయాలు తృప్తిపరిచి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా గ్రహింపులో ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయమని ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు సర్వశక్తుడైన పునరుద్ధానుడైన జీవము గల నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మరి యొక్క పరిచర్యలో మా పాస్టర్ గారి ద్వారా కమ్మెల ప్రశాంతి కొత్త నిబంధన స్త్రీల సమాచారం అనే ఈ 2వ పుస్తకాన్ని మరి విడుదల చేయడానికి దేవుడు కృప చూపించారు. మీ ప్రార్థనలు బట్టి ఎంతగానో మేము రుణస్థులం. అంతేకాదు, దీనికంటే ముందు పాత నిబంధన స్త్రీల సమాచారం అనే బుక్ రాయటం జరిగింది. మరి ఇది 2వ పుస్తకంగా విడుదల చేశాం. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న 30 మంది స్త్రీల గురించి రాయటం జరిగింది. మీలో ఎవరికైనా ఇది కావాలి అని ఆశపడినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ యొక్క పుస్తకం పంపించడం జరుగుతుంది. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు ఇంకాను ప్రార్థన చేసి ఇంకా అనేకమైన పుస్తకాలు మా పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ మిమ్మల్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. బేతేలు ప్రార్థనా మందిరం, లేలగారువు, గూరూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711637.